నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. నాకు ఈ పదవి వద్దు, నేను ఈ పదవిలో ఉండలేను. క్యాబినెట్ విస్తరణ సమయంలో నాకు ఇంకో పదవి ఇవ్వండి, నాకు ఇంకో శాఖ చూపించండి అంటూ తుమ్మల నాగేశ్వరరావు గారు అధిష్టానం ముందు ఒక పిటిషన్ పెట్టుకున్నట్టుగా సమాచారం. దానికి సంబంధించినటువంటి ఎందుకు ఈయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. చాలా దిగ్గజ రాజకీయ లెజెండరీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. చాలా ఎన్నో పర్యాయాలుగా రాజకీయం చేస్తూ ఎన్నో మంత్రి పదవులను చూసినటువంటి వ్యక్తి తుమ్మల. అయితే ఇక్కడ నాకు ఈ పదవి వద్దు అనే కంటెంట్ ఉంటుంది. నాకొద్దు, నాకు ఈ బతకొద్దు అన్నట్టుగా నాకు ఈ పదవి వద్దు. ఎందుకు, ఏమిటి, ఎలా అంటే ఇక్కడ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఎందుకు పదవి వద్దు అంటున్నారు అనేది కూడా కొంత ఒక దానికి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి విషయంలో రైతు సంబంధించినటువంటి భరోసా, 2 రుణమాఫీ, 3 క్రాప్ లోన్లకు సంబంధించినటువంటిది 4 యూరియా బస్తాలు, తర్వాత మిగతా ఎక్సెట్రా చాలా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనం చేయలేకపోయినాం. రైతు భరోసా, రైతు రుణమాఫీ, యూరియా అన్నీ కూడా అంటే సకాలంలో చెయ్యలేకపోయాము అనేది కూడా పెద్దగా వినిపిస్తున్నటువంటి వార్త. అయితే పూర్తిగా నన్ను ఇష్టానురీతిగా నేను బ్లేమ్ అయిపోతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నడూ కూడా నేను తిట్టించుకున్నటువంటి పరిస్థితి. రైతుల నుండి చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి. రైతుల నుండి నన్ను ఇష్టానురీతంగా తిడతా ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది అంటూ కూడా ఇక్కడ అధిష్టానానికి చెప్పుకోవడం జరిగింది అంటూ కూడా ఒక పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. తుమ్మల నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ పలు పార్టీలలో బలంగా పనిచేసినటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అంటే మరి ఈరోజు పదవి ఆయనే వద్దు అంటున్నారు, ఇంకొక శాఖకు మార్చాలి అని అంటున్నారంటే మరి ఆ పదవి తీసుకునేటువంటి వ్యక్తి ఎవరు? నిజానికి వీళ్ళు ఇస్తున్నటువంటి రైతు భరోసా లేకపోయా, యూరియా కష్టాలు చెప్పులు పెట్టుకొని లైన్ల గతంలో ఉంటుండే అదని. ఆనాటి రోజులు మళ్ళీ తెచ్చిండే రేవంత్ అన్న. ఎప్పటి కాలంలో చెప్పులు పెట్టుకొని ఇళ్ళలో పోయి వండి నా చెప్పులు వచ్చినాయని పాస్బుక్లు పెట్టి అటకెళ్ళి బస్ స్టాండ్లో పండిన రోజులు ఎప్పుడున్నాయి? ఎప్పుడన్నా 10 సంవత్సరాలు చూసినామా? ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న, మనం నమ్మినాం, ఓటేసినాం. యూరియా కష్టాలు, రైతు రుణమాఫీ ఎంతమందికి అయ్యిందాయా అంటే ఇప్పటి వరకు స్పష్టత లేనటువంటి ప్రభుత్వ వైఖరి అది కాంగ్రెస్. క్లారిటీ ఇప్పటి వరకు ఇయ్యలే. అయ్యా మరి ఇంతమందికి అయింది, 2 లక్షల లోపు వారికి రైతు రుణమాఫీ అన్నారు. 2 లక్షల పైచీలకున్న లేని సార్ అంటే ఆ పైనటువంటి పైచీలు గట్టురి 50,000, 60,000, 70,000, ఇంకో 1,00,000 నా గట్టురి, ఈడ 2 లక్షలు అయిపోతుంది అని చెప్పారు. ఈయనేమో సరాసరి బ్యాంకులకు లోన్లు తెచ్చుకొని నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఈడ రైతు రుణమాఫీ కాక పైసలు కట్టి అప్పు తెచ్చి పైసలు కట్టినటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. ఆ యొక్క రైతులకు న్యాయం జరగాలి అంటూ కూడా రోడ్లెక్కినటువంటి సందర్భం ఉన్నది. వడ్ల కొనుగోలు విషయంలో, మక్కల కొనుగోలు విషయంలో కల్లాల వద్ద కన్నీటి పర్యంతమై నా వడ్లు ఎప్పుడు పోతాయి, నా మక్కలు ఎప్పుడు పోతాయి అని చెప్పి రైతన్న కన్నీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి శాపం అవుతుందా లేదా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఆ తర్వాత రైతు భరోసా 5 సార్లు పంటేసి ఇది 6వసారి, రబీ సీజన్ 6వసారి వేస్తాం మనం. ఇంకా వానాకాల పంట వేయడానికి సమయం వచ్చింది, మృగశిర కార్తె వచ్చేసింది. ఈసారి ఇప్పటికే రైతు బంధు షురూ కావాలి. 6వ పంట వేయబోతా ఉన్నాం. 6వ పంట వేయబోతా ఉన్నాం తెలంగాణలో. ఎన్నిసార్లు రైతు భరోసా వచ్చిందంటే కేవలం 2 సార్లు అది పగడిబందీగా వచ్చింది. ఒకటి కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఉంచినటువంటి రైతు భరోసా పైసలు. ఆ పైసలు ఇప్పుడైతే 5,000 వేస్తున్నాం, తర్వాత 7,500 వేస్తామని చెప్పారు. తర్వాత 6,000 అన్నారు, 6,000 రూపాయలు లేక వేసినటువంటి సందర్భం ఒకటే. కేసీఆర్ ఇచ్చిన పైసలు ఒకటి, వీళ్ళు వేసిన పైసలు. మిగతా ఈ సీజన్ కనుక వేయకపోతే 4 సీజన్లు నెత్తి మీద పెట్టి ఇక కైలాసం చూపించినట్టే. ఎంత కూడా నాకు ఇబ్బందికరంగా అవుతుంది. నన్ను తిట్లు పడాల్సి వస్తుంది. నాకు ఈ పదవి వద్దు, నాకు ఈ పదవి వద్దు.
దయచేసి వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు శాఖ మార్చండి అని. కానీ రైతు ఏడ్చిన రాజ్యం, గోడు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదంట. తాతలు ముత్తాతలు సామెతలు ఉత్తనే చెప్పలే. ఎందుకు చెప్పారు? నిజాలు ఉండి ఉంటాయి కాబట్టి చెప్పారు. ఇంకొక సామెత ఉంటుంది, కోకిల కూసిన రోజు ఎద్దు అనుకుంటుందంట. అరే నీ అమ్మ, కోకిల కూసిందంటే ఇంకా నాకు ఈ పంటల దగ్గరకు వచ్చినా నాకు ఇంకా మోస్తారవుతుంది, అలసిపోవాల్సిందే. ఇక అబ్బా ఎండాకాలం అయిపోయింది, వానాకాలం వచ్చింది, ఇక కరిగేట్లల్లా దిగబడాలి, కరిగేట్లల్లా నేను దిగుడే, ఇక నాకు ఈపు చింతపండు అవుతుంది, కొత్తరు ఇక బరువు మయ్యాలి అనే కాన్సెప్ట్కి ఎద్దు భయపడుతుందంట కోయిల గుయ్యంగానే. ఉత్తుతనే చెప్పిరా ఈ కాన్సెప్ట్లు? ఉత్తుతనే చెప్పిరా తాతలు ముత్తాతలు చరిత్రలు సామెతలు? నిజమే కదా. కోకిల కూసిన రోజు ఎద్దు భయపడుతుంది. ఎందుకంటే కోకిల కూసిన రోజు వర్షాకాలం వచ్చింది, రోహిణి మృగశిర కార్తె వచ్చిందని చెప్పేసి ఊర్లలో ఇప్పటికదే నమ్ముతారు. మనం ఈరోజు మధ్యలో ఇట్లా వాచులు చూసి టైం ఎంత అయిందా అంటే 5:52 అట్లా అయింది అంతేనా? వాళ్ళు ఆ రోజులలో ఎట్లా చెప్తుండే, ఇట్లా చూసి చెప్తుండే. ఆ రోజు అంటే వ్యవసాయం అనేది పెద్ద శాఖ. వ్యవసాయం అనేది పెద్ద కష్టంతో కూడినటువంటి పని, కష్టంతో ఇష్టంతో చేసేటువంటి పని. ఎంత కష్టం ఉన్నా పత్తి చేను వేస్తారు, పత్తి చేను వేసినాక పైపులు లైన్లు మార్చాలి, బుడ్డ చేను వేస్తారు, పైపులు మార్చాలి, బుడ్డ చేనులలో పైపులు ఈ నుంచి ఇంకో తానికి మోయాలి, ఇంకో తాని నుంచి ఇంకో తానికి మోయాలి. ఏది ఆ స్ప్రింక్లర్ కొట్టేంత వరకు ఒక లైన్ వేసి ఆ నుంచి ఇంకో తానికి మార్చాల్సి వస్తుంది. అయినా కష్టమైన ఇష్టంతో చేస్తుంటారు. అలాంటి ఇష్టంతో దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నకు కాంగ్రెస్ పార్టీ సున్నం పెడతా ఉన్నది. దానికే నాకు వద్దు ఈ పదవి. నన్ను ఇష్టానురీతంగా పార్టీని మరియు ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిడతా ఉన్నారు, నాకెందుకు ఈ బాధ, ఈ వయసులో తిట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది అన్న కాన్సెప్ట్లో కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం. అంటే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా ఇయ్యలేదని ఒప్పుకుంటారా? రైతు రుణమాఫీ సకాలంలో జరగలేదు, కరెక్ట్ వ్యక్తులకు జరగలేదు, చాలా మందికి జరగలేని ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? యూరియా కూడా మాదే తప్పిదమని చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారు? ఎప్పుడైనా కానీ రైతు భరోసా విషయంలో గతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాట్లాడారు. ఇప్పుడు కనీసం తుమ్మల నాగేశ్వరరావు గారు కనీసం స్పందించడం లేదు. రైతు భరోసా అయితే పడతాయి, ఎప్పుడు అడిగినా పడతాయి, రేపో అయితే 10 రోజులలో పడిపోతాయి, ఇక అయిపోయింది. ఇక అరే పైసలు జమ చేసినాం, పైసలు వచ్చినాయి, ఇంక వేస్తాం వారం రోజులలో పడతాయి అని మంత్రి గారు. అయ్యో 5 సార్లు పంటలు వేస్తే 2 సార్లు వచ్చినాయి ఈసారి పైసలు, రైతు భరోసా ఎప్పుడు వేస్తారు, మేము వ్యవసాయ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాళ్ళం, మాకు ఇబ్బంది అవుతుంది అని ఒక జర్నలిస్ట్ అడిగితే శ్రీధర్ బాబు గారు అంటే ఆ నవ్వుకు అర్థం ఏందో నాకు అర్థం కాలే. ఇట్లా నవ్వుకుంటా 2 సార్లు పడా, పడనోళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో ఉంటారు, ఒకరో ఇద్దరు ఉంటారు, వాళ్ళ పేర్లు ఇరి వాళ్ళకు పట్టడి చేద్దాం. వీళ్ళు అంటే ఎంత సింపుల్గా పర్లేదా, 2 ఇట్లా అరాకొర ఉంటారు కదా. నిరంతర ప్రక్రియ అన్నప్పుడు 2016 తర్వాత ఎప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో రైతు భరోసా ఆగలే. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా ప్రభుత్వం తన పైసలు ఉన్నా లేకున్నా అప్పు చేసైనా వేసిండు కదా, మరి మీరు ఎందుకు వేస్తలేరు అనేది రైతుల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహం. మరి ఎట్లా దీని మీద ఏం స్పందిస్తారు? తుమ్మల గారి వాక్యాల మీద నిజంగా మంత్రి గారుగా విస్తరణలో తీసేసి ఇంకోవరికైనా ఇస్తారా? వాళ్ళ ఆహ్లాడుగా తిట్టిస్తారా? ఇచ్చి తిట్టి చూడే కదా మీది. ఇది తెలంగాణ మంత్రి నాకొద్దు ఈ పదవి అనేది ఇది కాన్సెప్ట్. రైతుల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను గ్రహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఆ వార్త నిజమైతే మరి మంత్రి పదవి నుంచి అయితే తప్పుకొని వేరే శాఖకు పోయేటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి ఎందుకంటే మరొకటి మళ్ళీ ఖమ్మం నుంచి 3 ఉన్నారు మంత్రులు, దాంట్లో ఏమైనా ఉద్వాసన ఏమైనా తాగే అవకాశం ఉందా? ఇది దేశంగా ఎవరికైనా ఇస్తారా అనేది కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.